హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు చిన్న చిన్న చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. స్టెప్ బై స్టెప్ వివరించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గుడ్డును పగలగొట్టుకొని బాగా కలుపుకోవాలి. అది ఇలా కలుపుకున్న తర్వాత అందులో అరకప్పు పంచదార పొడి వేసుకోవాలి. ఒక అర స్పూను సాల్ట్, పావు స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత గోధుమ పిండి ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఎంత పిండి కలిపితే అంత పిండి కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు, పావు గంట పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ముద్దలుగా చేసుకొని మనం చపాతీ చేసుకునే పీటను తీసుకొని పొడి పిండి చల్లుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి, ఒత్తుకోవాలి. దీన్ని మనం వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదండి, ఆ మూతతో ఇలా చేసుకుంటే చక్కగా చందమామ బిస్కెట్లు వస్తాయి. ఇలా తయారు చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ చందమామ బిస్కెట్లను వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చందమామ బిస్కెట్లు రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.